హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మొహరం వేడుకలు ఎలా జరుగుతాయో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది ఆదిలాబాద్ డిస్టిక్లోని తలమడుగు మండలం రుయ్యాడి గ్రామం. ఈ పండుగని కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఈ గ్రామంలో హుస్సేన్ కులూదీరి ఉంటారు. మొహరం వేడుకల్లో ఆ గ్రామం వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో వస్తారు ఇక్కడికి. మొహరం మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. నాకు తెలిసింది కొంచెం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మొహరం ఇది వేడుక కాదు, త్యాగానికి ప్రతీక. మొహరం ఈ పండుగని తెలంగాణలో పీరీల పండుగ అని పిలుస్తారు. గ్రామాల్లో ఉండే వాళ్ళకి మొహరం అంటే తెలీదు, ఏంటో అనుకుంటారు. పీరీలు అంటేనే వాళ్ళకి బాగా తెలుసు. చాలామందికి మొహరం ఎందుకు జరుపుకుంటారో తెలీదు, అందుకే మొహరం శుభాకాంక్షలు అని చెప్తుంటారు. 14వ శతాబ్దంలో జరిగిన ప్రాణ త్యాగానికి ప్రతీకగా జరుపుకునేదే ఈ పీరీల పండుగ. 9 రోజుల పాటు నిర్వహించే ఉత్సవంలో ప్రతిరోజు ఊదుపొగలు పీరీలకు సమర్పిస్తారు. మేకలను బలిదానం ఇచ్చి ఆ రక్తాన్ని అర్పిస్తారు. ఊరంతా పీరీలను ఊరేగిస్తారు. పీరీలను ఏర్పాటు చేసే స్థలాన్ని పీరీల కొట్టం అని అంటారు. ఈ కొట్టం ముందు పెద్ద గొంత తవ్వి అందులో కట్టెలు కాలుస్తారు. నిప్పుల్లాగా మారిన తర్వాత దానిలో నుంచి పీరీలను ఎత్తుకొని నడుస్తారు. ముస్లింలు మొహరం నెలలో మొదటి 10 రోజులను విషాద దినాలుగా పాటిస్తారు. పీరీలు అంటే ముస్లిం త్యాగమూర్తులను జ్ఞాపకంగా భావించే జెండాలను దేవుడిలాగా కొలుస్తారు. పంజా, హస్తం, నెలవంక ఆకారాలలో జెండాలు ఉంటాయి. పీరీలకు మొక్కులున్న వాళ్ళు బెల్లంతో చేసిన మలీదా ముద్దలను ప్రసాదంగా పంచుతారు. పీరీల కొట్టం పక్కన ఇలా క్యాష్ రూమ్ అనే రూమ్ ఉంటుంది. ఇందులో పీరీలకు మొక్కులున్న వాళ్ళు 10 రూపాయల దండల నుండి 500 నోట్ల దండలు ఉంటాయి. అక్కడ డబ్బులు ఇచ్చి మనం పీరీలకు వేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.